శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎవరైనా సరే సమాజంలో కలిసి వెళ్ళినప్పుడే ఈ దేశం పురోగతి చెందుద్ది తప్ప ఒకళ్ళు దూషించుకొని కొట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. దీనికి పరిష్కారం ఒకటే. ఆ ధర్మానికి సంబంధించినటువంటి మత పెద్దలు, ఈ ధర్మానికి సంబంధించినటువంటి మత పెద్దలు కూర్చొని అసలు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ వల్ల మాకు ఇట్లా ఇదేంటంటే చాలామందికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది, చాలామందికి ఇష్టం లేదు అసలు ఇట్లా మీరు వచ్చి చెప్పటం. అసలు చెప్పాల్సిన అవసరమే ఉంది. మీ విశ్వాసాన్ని మీరు నమ్మండి, మీరు ఉండండి, మా ధర్మంలో మేము ఉంటాం. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి బలవంతంగా ఏంటంటే ఇట్లా మైకులు పెట్టి గట్టి గరిచి మీ దేవుడు తప్పు, మా దేవుడే కరెక్టు, మీ మతాల్లో ఉన్న మీ గ్రంథాల్లో ఉన్నదంతా చెత్తే, ఏమీ లేదు, మీ విగ్రహారాధన తప్పు, ఇట్లా దూషణ చేయొద్దని చెప్పి ఇద్దరు పెద్ద లెవెల్లో పీఠాధిపతుల లెవెల్లో కూడా అవసరమైతే కూర్చొని వీటికి ఒక అరికట్ట వేశారనుకోండి చక్కగా ఉంటుంది. ఇప్పుడు అట్లా చేయలేదనుకోండి ఎవడికి వాడు ఏంటంటే సొంతంగా ఒకడు వస్తాడు, ఎవడో ఆవేశం ఉన్నాడు కొడతాడు. దానివల్ల ఏమి ఉపయోగం ఉంది? వాళ్ళకి ఉపయోగం లేదు. ఇటు హిందూ మతం అది చెప్పట్ల. ఇది కాబట్టి ఏంటంటే సమాజంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలంటే మాత్రం రెండు మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని దాని మీద చర్చించుకొని ఇద్దరికి అంగీకారం అయ్యేటటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. ఎంత పని చెప్పండి, దానికి ఏమైనా పెద్ద అవసరం అవుద్దా? అవసరం లేదు కదా. ధర్మానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎవరైనా ఉల్లంఘించారనుకోండి అప్పుడు వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు అమలు పరచబడతాయని ముందే ఆ ఒప్పందంలో రాసుకోవాలి. అర్థమైందా? ఖచ్చితంగా అట్లా చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పొద్దులేసిన కాడి నుంచి మాకు రాజ్యాంగం ఇచ్చింది మా ధర్మాన్ని ప్రచారం చేసుకోమని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కానీ మనం ఎంతవరకు మన గ్రంథం గురించే చెప్తున్నాం అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఊరిక పొద్దులేసిన కాడి నుంచి వచ్చి హిందూ దేవతలను తిట్టి విష్ణు అట్లా చేశాడు, శివుడు ఇట్లా చేశాడు, ఇంద్రుడు ఇట్లా చేశాడంటే మీరు అది దూషణ కిందకు వస్తుంది. మీరు కావాలంటే చూడండి, చాలామంది పొద్దులేసిన కాడి నుంచి హిందూ దేవతలను తిడుతూనే ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఆ మతానికి సంబంధించిన పెద్దలు బయటకు వచ్చి అరే మనం అట్లా తిట్టకూడదు, మన సాటి సోదరులు వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి మెజారిటీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి, వాళ్ళ విశ్వాసాలని మనం ఊరిక కాలరాయకూడదని చెప్పి వాళ్ళు మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడుతున్నారు? మరి ఎవరు మాట్లాడట్లా. మేము ఇక్కడ ఏమి చేయం, మేము ఏం చేయమని ఎవరికి వాళ్ళు అట్లా కూర్చుంటే సమాజం ఎటు వెళ్ళుద్ది? ఇప్పుడు రేపు పొరపాటునే దాన్ని జరిగింది అనుకోండి, ఎవరు బాధ్యత తీసుకుంటారు సమాజంలో? ఇప్పుడు మొన్న ఒక పాస్టర్ గారిది చూసాం, ఒక డెత్ చూసాం మనం ఆంధ్రాలో. కొంతమంది వచ్చి ఏమన్నారంటే స్టేట్మెంట్స్, మేము నరకటం కనుక మొదలు పెడితే అంటే మా గ్రంథం మేము పక్కన పెడితే మేము నరకటం మొదలు పెడితే 2 నిమిషాలు చాలు మాకు అందరినీ నరకటానికి అన్నారు. దాన్ని ఎవరైనా ఖండించారా? మరి ఆ మతానికి సంబంధించిన పెద్దలు మా పాస్టర్ గారు అన్నది తప్పండి, ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఎవరైనా ఖండించారా? ఇక్కడేమో ఒక ఆయన 15 నిమిషాలు ఇస్తే చాలు హిందువులందరినీ చంపేస్తా ఉంటాడు, అక్కడేమో 2 నిమిషాలు చాలు అంటారు. అంటే మీరు నరికించుకోవటానికా మేము ఉంది? చరిత్ర నిండా నరుకుతూనే ఉన్నారు కదా. మా దేవాలయాలు కూల్చారు, మా మతాన్ని నాశనం చేశారు, మా గ్రంథాల్లోకి ప్రవేశించి అనేకమైనటువంటి ప్రక్షిప్తాలను చేర్చారు, మా మధ్య విభజన తీసుకొచ్చారు, మా దేశాన్ని విభజించారు, భారత్ మాతని 3 ముక్కలు చేశారు, పాకిస్తాన్ కింద బంగ్లాదేశ్ కింద, మళ్ళీ వీళ్ళ చిచ్చులు పెట్టారు. ఇంకేమి మిగిలిపోయి ఇంకా అసలు ఏంటి? కంప్లీట్గా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేద్దామనా హిందూ మతాన్ని? సార్ నేను ఒకటే చెప్తున్నానండి అంజి గారు, సనాతన ధర్మం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మం. ఎంతో పెద్ద చక్రవర్తుల్ని ఇప్పుడున్న వీళ్ళకంటే కూడా పెద్ద మూర్ఖుల్నే చూసింది. ఔరంగజేబునే ఎదిరించామండి మనం, పిచ్చి తుగ్గులగ్నే ఎదిరించాం, గజని, గోరి, బాబర్, తర్వాత ఈ మొహమ్మద్ షా, అక్బర్, ఎంతో మంది నియంతల్ని చూసిన మతం ఇది. ఏం జరిగింది చెప్పండి? మన అయోధ్య మనకేముంది, మన కాశీ మనకేముంది, మన మథుర మనకేముంది, మన ద్వారక మనకేముంది, మన సోమనాథ్ మనకేముంది? కాబట్టి కాలానుగుణంగా ఏంటంటే ఎంతో మందిని ఎదిరించిన మతం ఈరోజు ఏదో మేము వచ్చేసి 2 నిమిషాల్లో మేము నరికేస్తామంటే ఔరంగజేబు వల్లే కాల. ఔరంగజేబు ఎంత పెద్ద నియంత చెప్పండి, కన్న తండ్రినే చంపినటువంటి దుర్మార్గుడు కదా. దారాషీకో అని వాళ్ళు అన్నండి, ఆయన కొద్దిగా ఈ సూఫీ తత్వం వైపు ఉండేవారు, అంటే కొంత సెక్యులర్ అనమాట. షాజహాన్కి పెద్ద కుమారుడు దారాషీకో. ఆయన ఉపనిషత్తులని ట్రాన్స్లేట్ చేశాడండి వాళ్ళ భాషలోకి, పర్షియన్ భాషలోకి.
ఈ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విజ్ఞానాల్లో ఉపనిషత్తులు ఒకటని చెప్పి కీర్తించాడు ఆయన హిందూ వాంగ్మయాన్ని. ఆ తర్వాత భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయించాడు పర్షియన్ భాషలోకి దారాషికో. ఆయన షాజహానికి అసలు సిసలైన వారసుడు మొఘల్ సామ్రాజ్యానికి. ఆయనని చంపి నిర్దాక్షిణ్యంగా ఔరంగజేబు ఆయన తలని తెగ్గొట్టి షాజహాన్కి తీసుకెళ్ళాడండి. షాజహాన్ చూసి మూర్ఛిల్లిపోయాడు. అసలు సంభాజీ ఛత్రపతి శివాజీ కొడుకు ఆయన దారుణంగా చంపారు కదా. గోళ్ళు తీశారు, చేతులు నరికారు, చర్మం ఒలిచారు. కాబట్టి ఔరంగజేబుని చూసాము మేము, పెద్ద 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 క్రూరులనే చూసాం. నువ్వేదో 2 నిమిషాల్లో వచ్చి నరుకుతానంత మాత్రాన ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇక్కడ హిందూ జాతే పౌరుషం గల జాతి. పెద్ద పెద్ద సంస్కృతులే అంతరించిపోయినాయి అండి. ఒకప్పుడు చరిత్ర కనుక మీరు గమనిస్తే అలెగ్జాండర్ మతం ఉందా? అలెగ్జాండర్ గ్రీకులు, వాళ్ళకి సపరేట్గా ఒక మతం ఉండేది, వాళ్ళ దేవీ దేవతలు వాళ్ళకు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలెగ్జాండర్ మతం ఉందా? లేదు. విశ్వవిజేత అలెగ్జాండర్ అండి, ఆయన మతం ఇప్పుడు లేదు. మరి మనకి ఈజిప్ట్ పోతే పెద్ద పెద్ద పిరమిడ్లు కనపడతాయి, ఫారోస్ కనపడతారు, వాళ్ళ మమ్మీలు సమాధులు కనపడతాయి. వాళ్ళది ఒక మతం ఈ రోజు ఉందా? లేదు. మరి రొమేనియన్లు ఉన్నారు, తర్వాత మనకి మెసొపటోమియా, ఇట్లా ఎన్నో నాగరికతలు ఉండేవి మన హిందూ మతానికి సమకాలికంగా. అవన్నీ అంతరించిపోయినాయి. కానీ హిందూ మతం ఎప్పటికీ సనాతనంగా ఉంటుంది, ఎటర్నల్ మతం అనమాట. ఎప్పుడు కూడా తనని తాను సంస్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇట్లా వాగుతున్నారో హిందువుల్ని చంపేస్తాం అంటే, ఒక రకంగా చెప్పాలంటే రేపు మెజారిటీలు అయితే వీళ్ళు మన పరిస్థితి ఏందనేది ఈరోజు హిందూ యువత ఆలోచించుకోవాలి. ఈరోజు హిందూ యువత ఏం ఆలోచించుకోవాలంటే, నేనేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఒక నెలకు 1 లక్ష రూపాయలు జీతం వస్తున్నాయి, నేను నా కుటుంబం బాగుంటే చాలు, హిందువులు ఎట్లా చనిపోయినా పర్లేదు అని అనుకుంటే, మన సిబిఐ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, ఇంకొక 20 సంవత్సరాల్లో హిందువులు మైనారిటీ అవుతారంట ఈ దేశంలో. అది వాస్తవమే కదా. రేపు వాళ్ళ రాజ్యాధికారం కనుక రేపు వాళ్ళకి వస్తే ఈ దేశం సెక్యులర్గా ఉంటుందా? పోనీ ఉన్న దేశాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ ఎవరైతే అన్య మతాలకు 2 మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్న దేశాలు ఉన్నాయో అక్కడ ఎక్కడైనా మానవతా విలువలతో ఉందా? ఎక్కడైనా సమాన విలువలు ఉన్నాయా? అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చా? గుళ్ళు కట్టుకోవచ్చా? లేదు కదా. రేపు ఈ దేశంలో కూడా చట్టాలు అంతే మారుస్తారు. కాబట్టి మన హిందూ యువతే జాగృతం అవ్వాలి, మన హిందూ యువతే ఐక్యం అవ్వాలి. ఇప్పుడు పూర్వం మనకి ఒక అద్భుతమైన కథ ఉంటుందండి. వృత్తాసురుడు అని ఒక క్రూరమైనటువంటి రాక్షసుడు ఉండేవాడు వేదాల్లో. వృత్తాసురుడు మనకి దదీజీ మహర్షి తన వెన్నుముక్కని ఇస్తాడు ఎవరికి? ఇంద్రభగవానుడికి, దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రభగవానుడికి తన యొక్క వెన్నుముక్కనిచ్చి దాన్ని వజ్రాయుధం కింద మారుస్తాడు. వజ్రాయుధం అనేది ఎంత శక్తివంతమైందంటే, ఇప్పుడు మనకి హిందూ దేవతలు అందరూ ఉన్నారు కదండి, ఆ ఆయుధాలు వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు ఉంటాయి కదా, ఆ ఆయుధాలు అన్నిట్లో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం వజ్రాయుధం. అది మన దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రభగవానుడి చేతిలో ఉంటుంది ఆ వజ్రాయుధం. ఎప్పుడైతే స్వర్గలోకం మీద రాక్షసులు దండయాత్ర చేస్తారో ఆయన దేవతల్ని తర్వాత స్వర్గలోకాన్ని ఆ వజ్రాయుధంతో కాపాడుతూ ఉంటాడు అనమాట. ఆ వజ్రాయుధం దదీజీ మహర్షి వెన్నుముక ద్వారా ఇవ్వడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో ఏమని? ఆయుధాల్లో నేను వజ్రాయుధాన్ని అయి ఉన్నాను, దేవతల్లో నేను ఇంద్రుడిని అయి ఉన్నాను, కాబట్టి ఏనుగుల్లో నేను ఐరావతాన్ని అయి ఉన్నాను. ఐరావతం ఎవరిది? ఇంద్ర భగవానుడు. కాబట్టి ఏంటంటే మనం అట్లా తయారవ్వాలి. శ్రీకృష్ణుల వారే మనకు భగవద్గీతలో చెప్పారు ఒక వజ్రాయుధం లాగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ ఐక్యం అవ్వాలి. నరేంద్ర మోడీ ఎవరు? ఇంద్రుడు, ఇంద్ర భగవానుడితో సమానం. ఇప్పుడు నరేంద్రుడు అంటేనే నరులకి ఇంద్రుడు, మహేంద్రుడు అంటే దేవేంద్రుడు అంటే ఇవన్నీ ఇంద్ర భగవానుడి యొక్క పేర్లు అనమాట అవన్నీ. అట్లా నరేంద్రుడు అంటే నరులందరికీ కూడా ఇంద్రుడు. మనం అందరం ఏంటంటే ఆయనకి, మన ఇంద్ర భగవానుడు ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో మనకి ఇంద్రప్రస్థం నుంచి పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు ఢిల్లీ అని ఏదైతే ఉందో అది యాక్చువల్గా దాని పేరు ఒకప్పుడు ఇంద్రప్రస్థం అండి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో కూడా ఒక ఉద్యమం జరుగుతుంది, ఢిల్లీ పేరు మార్చి ఇంద్రప్రస్థంగా పెట్టాలి. అది పాండవులు పరిపాలించినటువంటి ప్రాంతం. పాండవులు అందరూ 5గురు కూడా ఇంద్రుడి అంశాలు, అవి ఇంద్ర భగవానుడి అంశాలు ఆ 5గురు పాండవులు. అందులో అర్జునుడు సాక్షాత్తు ఇంద్ర భగవానుడి యొక్క కుమారుడు, ఇంద్రుడి యొక్క పుత్రుడు అర్జునుడు. ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూడా కూర్చుంటారు. ఆయనకి కిరీటి అనే బిరుదు ఉంది అర్జునుడికి. ఎందుకు? ఇంద్రుడు తన కిరీటాన్ని తీసుకెళ్లి అర్జునుడి నెత్తి మీద పెడతారనమాట. వాళ్ళు నిర్మించినటువంటి ఇంద్రప్రస్థం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అభినవ ఇంద్రుడు ఎవరైతే మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయనకి మరిన్ని
శక్తులు అనగోరే విధంగా మన దేశ యువత ఆయన చేతుల్లో వజ్రాయుధం కింద తయారవ్వాలి. మన అందరం కలిసి ఓట్లు మొన్న రేపు రాబోయే ఎలక్షన్స్ ఏవైతే 2029లో ఎలక్షన్స్ జరుగుతాయో అఖండమైనటువంటి మెజారిటీ మన హిందువులందరూ సంఘటితం అయ్యి ఇవి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ దాడులు జరుగుతున్నాయండి. ఇతర దేశాల్లో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, భారతదేశం మీద దాడులు జరుగుతున్నాయి. దీని అన్నిటికీ మనం ఎట్లా చూపించాలి, ఏ రూపంలో చూపించాలి అంటే నరేంద్ర మోడీని బలోపేతం చేయటమే. సుమారుగా వాళ్ళు ఏదైతే కలగంటున్నారో 400 సీట్లకు పైగా నరేంద్ర మోడీకి రావాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా హిందువులందరూ ఐక్యమయ్యి మన అభినవ ఇంద్రుడైనటువంటి మన నరేంద్ర మోడీ గారికి మన వజ్రాయుధంలాగా తయారయ్యి మన యొక్క శక్తిని వారికి అందించాలి. అప్పుడే హిందువుల యొక్క ఐక్యత ప్రపంచ దేశాల్లో తెలుసుద్ది. అప్పుడు ఎవరు రారు కదా, ఎవరు రాలేరు మన మీదకి, భయపడతారు. ఎందుకు, మోడీ ఉన్నారు ఆయన వైపు. ఇప్పటికీ మోడీ కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. చాలామంది అంటారండి, మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, బంగ్లాదేశ్లో హిందువులందరినీ చంపుతుంటే మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, పాకిస్తాన్లో చంపుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఆయన దగ్గర పవర్ ఏది, ఆ శక్తి ఏది. ఆయన ఇప్పుడు ఏంటంటే స్వతంత్ర ప్రభుత్వం కాదు కదా, ఆయన కొన్ని ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతుతో ఉన్నారు. ఆయన కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. అదే ఆయన కనుక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండుంటే ఖచ్చితంగా తీసుకునేవారు. కాబట్టి ఏంటంటే దానికి ఎవరు బాధ్యులు, ఆయనకి ఎందుకు ఇవ్వాలా మరి మొన్న సీట్లు, ఖచ్చితంగా చేసేవాళ్ళు ఇచ్చుంటే. కాబట్టి ఏంటంటే మన హిందువుల యొక్క శక్తి ప్రపంచానికి తెలియాలంటే, మన హిందువుల మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాడులు ఆగాలి అని అంటే మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బలమైన హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారికి మరింత బలాన్ని, శక్తిని మన హిందూ యువత, ఇప్పుడు చాలామంది 18 సంవత్సరాల లోపు ఉన్న యువత కూడా ఉందండి. మన ట్రీ మీడియా ద్వారా ఎవరైతే చూస్తున్నారో అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, రేపు వాళ్ళు ఓటు హక్కు వస్తుంది కాబట్టి, రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు కూడా ఒక ఓటర్స్గా మారతారు కాబట్టి, మీరందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క శక్తిని పెంచే విధంగా రేపు తయారవ్వాలి. కాబట్టి ఏంటంటే రేపు మన ఐక్యతని, మన బలాన్ని మన హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే రూపంలో చూపించాలి. రేపు చట్టాలు కూడా అప్పుడే మారతాయి. ఇప్పుడు మోడీ గారికి ఒక 400 సీట్లు కనుక ఇచ్చుంటే మారి, ఇప్పుడు ఆయన తప్పు లేదండి ఇందులో. ఖచ్చితంగా ఏంటంటే ఇది జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశలో మన హిందువులందరూ కూడా ఐక్యం అవ్వాలండి.